నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు ప్రపంచంలోనే బెస్ట్ సైకాలజికల్ అనిమేల్లో ఒకటైన డెత్ నోట్ కథను తెలుగులో తెలుసుకుందాం. కథ జపాన్లో చదువుకునే లైట్ యాగామి అనే తెలివైన విద్యార్థితో మొదలవుతుంది. అతను చదువులో టాపర్, కానీ ప్రపంచంలో పెరుగుతున్న నేరాలు చూసి విసిగిపోతుంటాడు. ఒకరోజు ఆకాశం నుంచి ఒక విచిత్రమైన నోట్బుక్ అతని దగ్గర పడుతుంది. దాని పేరు డెత్ నోట్. ఆ నోట్బుక్ మొదటి పేజీలో ఒక భయంకరమైన రూల్ ఉంటుంది. ఎవరి పేరు ఇందులో రాస్తే వారు చనిపోతారు అని. మొదట లైట్ దీన్ని నమ్మడు, కానీ పరీక్ష కోసం ఒక నేరస్తుడి పేరు రాస్తాడు. కొద్దిసేపటికి ఆ వ్యక్తి చనిపోవడంతో అతను షాక్ అవుతాడు. ఆ తరువాత ఈ నోట్బుక్ నిజమని గ్రహించిన లైట్ ప్రపంచంలోని నేరస్తులందర్నీ చంపి కొత్త ప్రపంచాన్ని సృష్టించాలని నిర్ణయించుకుంటాడు. ప్రజలు అతన్ని కిరా అని పిలవడం ప్రారంభిస్తారు. కొందరు అతన్ని హీరోగా చూస్తే మరికొందరు ప్రమాదకరమైన హంతకుడిగా భావిస్తారు. ఇదిలా ఉండగా డెత్ నోట్ అసలు యజమాని అయిన రియూక్ అనే షినిగామి లైట్ ముందుకు వస్తాడు. రియూక్కు మనుషుల ప్రపంచం బోర్ కొట్టడంతో సరదా కోసం ఈ నోట్బుక్ను భూమిపై పడేశానని చెప్తాడు. అప్పట్నుంచి రియూక్ లైట్ చేసే పనులన్నీ చూస్తూ ఉంటాడు. కిరా కేసు ప్రపంచవ్యాప్తంగా సంచలనమవుతుంది. అప్పుడు ప్రపంచంలోనే గొప్ప డిటెక్టివ్ అయిన ఎల్ రంగంలోకి దిగుతాడు. ఎల్ చాలా తెలివైనవాడు. అతను కిరా ఎవరో కనుక్కోవడానికి ఎన్నో ప్లాన్స్ వేస్తాడు. మరియు ఎల్ మధ్య అసలు యుద్ధం ఇక్కడే మొదలవుతుంది. ఇద్దరూ ఒకరిని ఒకరు మించిపోవడానికి ప్రయత్నిస్తారు. బయటకు స్నేహితుల్లా కనిపించినా లోపల మాత్రం ఒకరిని ఒకరు ఓడించాలని అనుకుంటుంటారు. కథ ముందుకు సాగే కొద్దీ మిసా అమానే అనే అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. ఆమెకు కూడా ఒక డెత్ నోట్ దొరుకుతుంది. ఆమె కిరాకు పెద్ద అభిమానిగా మారి లైట్కు సహాయం చేస్తుంది. అలాగే షినిగామి కళ్ళశక్తి ద్వారా మనుషుల అసలు పేర్లు కూడా చూడగలుగుతుంది. తర్వాత కథలో ఎన్నో ట్విస్టులొస్తాయి. డెత్ నోట్ యాజమాన్యం మారుతుంది. జ్ఞాపకాలు పోవడం, మళ్లీ రావటం వంటి సంఘటనలు జరుగుతాయి. ఎల్ మరియు లైట్ మధ్య పోటీ మరింత ప్రమాదకరంగా మారుతుంది. కథలో ఒక ముఖ్యమైన దశలో ఎల్ మరణిస్తాడు. దీంతో లైట్ గెలిచినట్టే అనిపిస్తుంది. అతను కొత్త ప్రపంచానికి దేవుడ్ని అని భావించడం ప్రారంభిస్తాడు. కానీ కథ అక్కడితో ముగియదు. ఎల్ తర్వాత నియర్ మరియు మెల్లో అనే ఇద్దరు కొత్త మేధావులు కిరా కేసును కొనసాగిస్తారు. వారు కూడా లైట్పై అనుమానం పెంచుకుంటారు. చివరికి నియర్ వేసిన ప్లాన్ వల్ల లైట్ అసలు కిరానే అని అందరికీ తెలుస్తుంది. చాలా కాలం దాచుకున్న నిజం బయటపడుతుంది. తనను తాను కాపాడుకోవడానికి లైట్ ప్రయత్నించినా పరిస్థితులు అతని చేతిలో ఉండవు. చివర్లో లైట్ చేసిన పనుల ఫలితాన్ని అనుభవిస్తాడు. అలా డెత్ నోట్ కథ ముగుస్తుంది. అద్భుతమైన ట్విస్టులు, మైండ్ గేమ్స్, సస్పెన్స్తో డెత్ నోట్ ఇప్పటికీ ప్రపంచంలోనే గొప్ప అనిమేలలో ఒకటిగా నిలిచింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి యానిమే స్టోరీ ఎక్స్ప్లెనేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.